వారానికి ఎన్ని రోజులు రా? వారానికి 6 రోజులు. వారానికి 6 రోజులు. ఏమైనా నీసురా మొక్కలు రా లాస్ట్ ఉంటుంది. ఓకే హెయిర్ ఇయర్స్ పట్టుకోలేక హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 24 hours క్యాంపింగ్ ఇన్ గడ్డి ఇల్లు. నార్మల్ గా మన దగ్గర వరి కోసిన తర్వాత గడ్డి కట్టలు కడతారు కదా, దాన్నే యూజ్ చేసి ఇటువంటి ఇల్లు అయితే తయారు చేసినాం అనమాట. ఓన్లీ ఇల్లే కాకుండా దానికి ప్రాపర్ బౌండరీ కూడా తీసుకున్నాం. ఈ రోజు మేము ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పటి నుంచి టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ 11:30 అయితే అవుతుంది. ప్రజెంట్ 11:37 అయితే అవుతుంది. ఈ రోజు నుంచే 11:37 నుంచి రేపు 11:37 వరకు మేము గడపబోతున్నాం ఇదే గడ్డి ఇంట్లో. వచ్చేసి ప్రాపర్ బౌండరీ అయితే ఉంది. ఈ బౌండరీ దాటి బయటికి రావద్దు. సో చూద్దాం ఈ సర్వైవింగ్ ఛాలెంజ్ మేము కంప్లీట్ చేయగలమా, లేకపోతే నైట్ ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి కనబడతాయి అని చెప్పేసి. ఎందుకంటే మనం గ్రౌండ్ ఏరియాలో ఉన్నాం కాబట్టి పాములు తేలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వస్తే భయపడకుండా వాటిని కూడా మీకు కవరేజ్ చూపిస్తాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోలు అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ క్యాంపింగ్ ని స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హోమ్ టూర్ అయితే ఇచ్చేస్తాం. మీరు ఇక్కడ చూసినట్టయితే గేట్ కి సంబంధించిన పిల్లర్స్ అనమాట. ఇక్కడ ఒక గేట్ కట్టిపియాలి, కానీ ఇక కుదరగా గేట్ కట్టిపిలే, తర్వాత కట్టిద్దాం. తర్వాత డెకరేషన్ కోసం మీరు ఇక్కడ రెండు బాటిల్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా బౌండరీ చుట్టూ మొత్తం లైటింగ్ అయితే ఉంది. అది మీకు ప్రాపర్గా నైట్ అయితే కనిపిస్తుంది. ఈ ఏరియా వచ్చేసి మాకు ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే, లేకపోతే వెయిటింగ్ ఏరియా అనుకోవచ్చు నార్మల్గా, లేకపోతే మేము ఏమైనా గేమ్స్ ఆడడానికి కూడా దీన్ని అయితే యూజ్ చేస్తాం. ఇందులో ఏమేమి గేమ్స్ ఆడతాం, ఎలా స్పెండ్ చేయబోతున్నాం అని చెప్పేసి ఫర్దర్గా వీడియోలో అయితే చూస్తారు. ఇక్కడ నుంచి మన రూమ్ లుక్ కూడా చే విధంగా కనబడుతుందో క్రేజీగా ఉంది. బయట ఎంత ఉడకపోతుందో లోపల అంత చల్లగా ఉంది. సో స్టార్టింగ్లోనే మీరు ఇక్కడ చూసినట్టయితే 2 చెట్లు అయితే ఉన్నాయి. అంతేకాకుండా లోపల కూడా ప్రాపర్ లైటింగ్ ఇచ్చినాం. కింద చూసినట్టయితే గడ్డి. ఏం చేస్తారా చల్లగా ఉంది ఇలా మంచిగా. ఈ లైటింగ్ కావచ్చు, టీవీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏ విధంగా కనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మాక్సిమం ఎండ పోయేంత వరకు ఇందులోనే స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎండ పోయిన తర్వాత మెల్లగా బయటికి వెళ్తాం. అలాగే ఈ 24 hours సర్వే అవ్వడానికి మా దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వండుకోబోతున్నాం అని చెప్పేసి ఫర్దర్గా మీరు వీడియోలో చూస్తారు. ఇక ప్రతి ఒక్కటి నేను చెప్తలేను. సో ఇది వచ్చేసి మా హోమ్ టూర్. సో ఇప్పుడైతే ఒక 5 minutes బ్రేక్, తర్వాత మళ్ళీ కలుస్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. లాస్ట్ టైం ఏదో క్యాంపింగ్లోనే ఇలా ఆడినాము, గుర్తులేదు సరిగా. సో ఇప్పుడైతే మళ్ళీ అదే గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమ్ ఏంటిదంటే, ఇప్పుడు మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏదైనా ఒక ఆల్ఫాబెట్ అయితే నేను చెప్తా. చెప్పిన తర్వాత వీళ్ళు 4 ఇట్లా ఏదైనా ఒక వర్డ్ చెప్పాలి ఆల్ఫాబెట్ తోటి. ఎవడైతే లాస్ట్కి చెప్తాడో మనకి దెబ్బలు పడతాయి. ఆ దెబ్బలు పడ్డాడు మళ్ళీ ఒక లెటర్ చెప్తాడో మిగిలిన చెప్పాలి. సో ఆ విధంగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అలాగే ఇదే క్యాంపింగ్లో పోయినసారి మనము ఎప్పుడంటే మనం సీక్రెట్ రూమ్ లా బాటిల్ దింపి ఆడినాం చూడు, ట్రూత్. ఇవాళ ఏం ఆడదామంటే మళ్ళీ అదే గేమ్ ఆడదాం. ఈసారి ట్రూత్ కాకుండా ఏదైనా డేర్ ఆడదాం. ఇలా ఏదైనా డేర్ చేసేటట్టు. సో అది కూడా క్రేజీ ఉండబోతుంది. ఫర్దర్ గా వీడియోలు అయితే చూస్తారు. సో ఇప్పుడైతే ఆల్ఫాబెట్ గేమ్ ఆడదాం. రెడీ ఆరా? ఏ లెటర్ చెప్తా అనుకుంటుర్రా? అందా చెప్పరు. నువ్వు చెప్పేది ఎట్లా వెళ్తుందా? సరే రెడీ? అందరూ ఒకరే చెప్పాలా? లేదు చెప్పాలి అంతే. నేను జీ అని అనుకో, గింబల్ అంటే అక్కన జీ అనా. ఓకే. ఆరెంజ్. ఆర్ రోజ్. రోజ్ నేమ్ ఫస్ట్. నేనా రోజ్. ఇప్పుడు వీడియో చెప్తాను చెప్పు. చెప్తానా? క్వీన్.
క్యూట్ నేను కూడా చెప్పిన కాదు క్యూట్ అయిపోయినావా క్యూట్ అని చెప్పిన క్యూట్ చెప్పిన నేను క్విక్ అవి వెళ్ళాడు నువ్వు ఎలా మంచిగా చెప్పాడు కదా చెప్పు నీకు ఆల్ఫాబెట్స్ వస్తలేవా ఎస్ స్నేక్ స్లైడర్ స్లైడర్ వస్తలేవు నాకు ఎక్స్ ఎక్సా జిరాక్స్ ఎక్స్ ఏమైంది అయిపోయింది వీళ్ళే లాస్ట్ ఒక్కరు కదా ఆలోచించుకున్నావు ఏమైంది ఎక్స్ ఎక్స్ లెక్కెట్టు 10 లెక్కెట్టు మంచిది ఉంది రోజు వాడతాం మనము 1 2 3 4 నేను చెప్తాను అనుకున్నప్పుడు ఎక్స్ 5 6 7 8 9 10 ముగ్గురు లెటర్ లేకపోతే వాళ్ళు చెప్పాలి ఇక చెప్పినా అరే కానీ కొంచెం నేను చెప్పినా ఎక్స్ మీద ట్రిపుల్ ఎక్స్ సబ్బు లేదా ఇప్పుడు ఎవరు చెప్తారంటే అలా నువ్వు చెప్పు ముగ్గురు చెప్పలే వరకు చెప్పాలి నువ్వు చెప్పరా తెలుగు అడ్వెంచర్ టీ తాగే టీ తెలుగు అడ్వెంచర్ టీమ్ చలో నెక్స్ట్ వే బి బిస్కెట్ బాల్ 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 బనానా అనుకుని వచ్చి అనుకుని కాదు చెప్పాలి నువ్వే చెప్పు జెడ్ జీబ్రా జూ పార్క్ టొమాటో 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 యు అంబ్రెలా యూనికార్న్ యూనికార్న్ యూటర్న్ యూనికార్న్ బండి యూటర్న్ మీగా అన్న దగ్గర ఒక గంటన్నర అవుతుంది కావచ్చు మేము వీళ్ళకి వచ్చి బయటకు వెళ్ళి పోల్చుకుంటే లోపల చల్లగానే ఉండే కానీ లోపలికి వచ్చిన తర్వాత ఘోరం ఉడకపోతుంది ఇల్లు కట్టినా కానీ కిటికీలు పెట్టడం మర్చిపోయినాం ఇప్పుడు ఎక్కడ కిటికీ సైడ్ అయితే మంచిగా ఉంటుందా అని చూస్తున్నాం ఎందుకంటే చుట్టూ ఆల్రెడీ మొత్తం లైటింగ్ పెట్టున్నది ఏది తీసేసినా సరే లైటింగ్ డిస్టర్బ్ అవుతుందేమో అనిపిస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన లైటింగ్ మరి ఇక్కడ నుంచి తీసేద్దామా లేకపోతే ఇక్కడ నుంచి తీసేద్దామా అర్థమవుతలేదు మరి మీకు అందరికీ ఏమైనా డౌట్ ఉందారా ఒక చిన్న షార్ట్ కూడా అయినా కానీ మొత్తం అనుకుంటుంది అసలే గడ్డి కట్టలు మనవి కాదు బయట అనుకుని ఇట్లా కూలుతాయి అంతా వాళ్ళు కావాలన్నా తెచ్చేయలేము లేదు ఉండంతే అన్న కిటికీలు వద్దు కానీ ఉడకపోతుంది మొత్తం గిడాకి ఇది బెండనేట్ కనబడుతుంది మెత్తవాడికి ఆలిపోతుందేమో అనుకున్నా ఇది వరకు మనలో ఎప్పుడు వైరేసిరేడా అట్లా కొద్దిగా కట్టుబడ్డది ఈ పుష్కరి ఒక్క దగ్గర అంటుకుంది అనుకో దీన్ని అప్పుడు కష్టం ఇక వెళ్ళిపోతుంది ఏ తీసేదాం బయట చల్లగా వస్తుందిరా ఇంకా ఇగో ఆహా ఎండలో చల్లగా ఉన్నది మనం దాని లోపల ఉన్నాం తాసిన అలానే ఉన్నది కిటికీలకి ఆడాం మరి ఒకటి తీసేద్దాం ఇది సో మొత్తానికి అయితే ఒకటి అయితే తీసేసినాం ఆ తీసేసుడు వల్ల ఏంటి జరిగింది అంటే దాని మీద ఉన్నది కూడా ఒకటి పడిపోయింది ఎటువంటి గారిపోతే సరిపోయా అప్ప వస్తలేదు కదా దానికి ఎదురు ఇంకోటి తీసేయాలి అట్లకెళ్ళి వస్తుంది అన్న కాదు ఎట్లకెళ్ళి వస్తలేదు రూమ్లో ఉన్నట్లు తీసేయను ఇక నేను బయట ఉన్నట్టే ఉన్నది అడికి తీస్తే కథ కలవలేదు ఇడికి తీయగానే ఏమన్నా సల్లగా వస్తుందా ఇతకెళ్ళి అటు పోతుంది ఇక రాదిలేదు చలో రేపటిదాకా పురస్ ఇక నో టెన్షన్ ఇతకెళ్ళి అటు రుక్తుంది ఇప్పుడు రాందిలేదు ఇక బయట ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు మనం చేసేది 24 hours క్యాంపింగ్ కాబట్టి ఎప్పటిలాగానే ఇందులో కూడా 5 టైమ్స్ అయితే కామెంట్స్ అవ్వడం ఇక్కడ ట్రై చేస్తా ఇప్పుడు ఫస్ట్ టైం కామెంట్స్ అయితే చదువుతున్నా లాస్ట్ టైం మనం బాయిల క్యాంపింగ్ అయితే చేసినాం అనమాట దీని ముందు పడ్డది ఆ వీడియో పైన వచ్చిన కామెంట్స్ అయితే ఇప్పుడు చదువుతాం ఫస్ట్ కామెంట్ వచ్చేసి బీస్ట్ అని చెప్పేసి కామెంట్ చేసిండు అంతా మంచిగా సాగుతుంది అనుకునేసరికి లాస్ట్ లో అలా అయింది ఏందన్నా అని చెప్పేసి కామెంట్ చేసిండు ఏంటంటే లాస్ట్ లా
తేజ గారిని నూకేసింది ఒకటి, కూరగాయల మీద రాయి పడ్డది కదా అదొకటి. ఆ రెండింటి వల్ల మేము కూడా చాలా డిస్టర్బ్ అయిపోయినాం. టక్కడగా క్యాంపింగ్ క్లోజ్ చేసి బయటకి అయితే వెళ్ళాం అనమాట. సో అదొక్కటి జరగకపోతుంటే మొత్తం ఆ క్యాంపింగ్ అయితే భలే సాగిపోయింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిద్ధు అయితే కామెంట్ చేసిండు, అన్న మీరు వెల్డింగ్ వర్క్ కోసం సెర్చ్ చేస్తున్నారు కదా తాజ్ గారిని తీసుకోండి. తాజా తేజాని పెట్టబోయి తాజాని పెట్టబోయినట్టున్నాడు. వీనికి కొత్తది కొద్ది తీసుకునే వీడు ఉన్నాడు ఆల్రెడీ మనతోడే. కొట్టరా అంటే మొన్న ఒకటి కదా రాడు కొట్టిండు, అది ఆవుతలేనే ఆవుతలేదు జింగిడి గారు వచ్చాడు కదా వెల్డింగ్ పని. 30% అది 30% కూడా కాదు, నా అంతా కూడా కొట్టలే నీకు. మరికి వెళ్ళికే కొట్టలేదు, వెల్డింగ్ రాదు కట్టింగ్ రాదు జింగిడియానికి. నెక్స్ట్ వచ్చేసి యశ్వంత్ రెడ్డి అయితే కామెంట్ చేసాడు, ఇది వీడియో లెంత్ అంటే ఇలాగే ఉండేలా చూసుకోండి నవీన్ బ్రో. ఈ వీడియో వచ్చేసి దగ్గర 1:10 నిమిషాలేమో ఉండే వీడియో. సో అందుకే ఎంజాయ్ చేసినట్టున్నారు. సో మ్యాక్సిమం నేను లెంత్ తక్కువ ఉండేటట్టు చూస్తాను, ఎందుకంటే అర్ధగంట వీడియో ఉన్నా సరే అది ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండాలి అన్నట్టుగా నేను చూసుకుంటా. కాకపోతే మీరు చాలామంది లెంత్ ఉండాలని అడుగుతారు కదా. సో ఆ విధంగా కూడా తీయడానికి ట్రై చేద్దాం. 24 hours అంటే మ్యాక్సిమం 40 అబోనే వస్తుంది. ఈ వీడియో కూడా 40 అబో వస్తుండొచ్చు. కృష్ణ అయితే కామెంట్ చేసిండు, అన్న తాజ్ గారిని మీ ఛానల్లోకి తీసుకోండి అన్న. తేజాన్ని పెట్టబోయి తాజాని పెడుతున్నారు అందరూ. నేను కూడా ఒక్కోసారి నేను తాజ్ అంట జింగిడి గారిని. వీడు ఉంటాడు, నువ్వు పోతా అన్నప్పుడు వాళ్ళకి అట్లే కామెంట్ పెడతారు తీసుకోరని జింగిడిగా. నువ్వు అనకి అట్లా. నెక్స్ట్ వచ్చేసి వీకెండ్ అయితే కామెంట్ చేసిండు, మీ ఆలోచనలు బాగున్నాయి, టీం అందరినీ కలుపుకొని చేస్తున్నారు, ఎవరు తక్కువ చేయట్లే, వి గుడ్ బ్రో కీప్ రాకింగ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి దత్త అయితే కామెంట్ చేసిండు, అరే కూరన్నా అని కామెంట్ చేసి ఏదో సాడ్ ఇమోజ్ పెట్టిండు. ఉన్నాడు కూర ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ వీడియో మీకు ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ అయ్యే లోపల మీకు ఆల్రెడీ వేరే వీడియోలో కనబడతాడు. అంత పెద్ద ఇన్సిడెంట్ అయితే ఏం జరగలేదు, అది కొద్దిగా మట్టి పిల్ల కాబట్టి వాడిని గుండు మీద పడి అది ఇచ్చుకపోయింది. అది కాకుండా ఏదైనా గణేట్రాయ్ అయి ఉంటే మాత్రం కేల్ కథం దుకాణం బంద్ అయిపోతుండే. మేము అక్కడనే ఉన్నాం, మేము కూడా అంత గమనించలేదు. అసలు వీళ్ళు ఈ జింగిడియాలు దూరం ఉన్న చూసి చెప్పేది ఉన్నాడు, ఒక రాయి ఉన్నది కదులుతుంది అని చెప్పేసి. అయినా అంత టైం రాలేదు, జస్ట్ అది ఇట్లా తాడు ఇట్లా చట్టమైన జరగగానే అది పడ్డది. సో అట్లా జరిగిపోయింది అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మ్యాక్సిమం చూసుకొని పోతూనే ఉంటాం, అయినా సరే ఎక్కడో దగ్గర చిన్న ఇన్సిడెంట్ జరుగుతాయి. కాకపోతే ఈ మధ్యలో ఉదాహరణకు టక్కడక జరుగుతున్నాయి. సో అదే కొద్దిగా తేడా కొడుతుంది. ఏం కాదు, ఇవన్నీ దాటుకొని పోతేనే ముంగడ సక్సెస్ని అచీవ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ టైం మళ్ళీ కామెంట్స్ చదువుతా, కంటిన్యూలో ఉండండి. మనం క్యాంపింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓవర్ నైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలిసి ఎప్పుడో ఒక 2 నెలల కింద 3 నెలల కింద చేసినాం పాప్కార్న్. సో ఇప్పుడు మళ్ళీ అయితే పాప్కార్న్ టైం అయితే వచ్చేసింది చాలా రోజుల తర్వాత. నీ దాకదిగా వీడు దాకా బాగా పెడుతుండు వెరైటీగో. ఈ లైటర్ ఎవరికైనా షాక్ కొడుతుంది కదా, తేజాని కొట్టదు. ఏలు పెట్టరా ఇగో ఏలు పెట్టినా డైరెక్ట్ ఇగో ఇగో అసలు పని చేస్తుంది కొట్టుకుంటూ పడ్డది. వీనికి రానే రాదురా, ఇగో ఏడ పెట్టినా రాదు దీనికి. ఆల్రెడీ మాడిపోయిన చేయలేదు వాని చెయ్యి ఎంత ఉండదు అంటే స్వల్ప పెట్టరా వేసే, నువ్వు పెట్టి గరం చేస్తే అసలు గడ్డి వాములు ప్రాసెస్ పెట్టదు కానీ ఆన్ చేయరా జింగిడియా. అసలు గడ్డి అయితే మాది కాదు గాయస్, గడ్డి కాలిపోతే వాళ్ళు ఏమంటారు ఏమో గాయస్. ఏదైనా 4 రోజులు పడి పంపిస్తారు వాళ్ళ దగ్గరికి. పోతావా? నువ్వు సిద్దిపేట బర్లు కాయలేరా? కాయదన్నా కాయదా, నేనేం బర్లు బర్రెని కాస్తే ఏమంటారు వెనుక పోయి నేను కూతానా హై హై అన్నారా? పోలే నేను మావేడు తీరా. అకార్డింగ్ టు సోర్సెస్ అయితే బర్రెలుగా సిద్దిపేటలా బటర్ వాసన తెలుసు. బటర్ అంటే ఏంటి చెప్పు? తెలుసు బటర్ వాసన వస్తలే అని డింపి అంటే బటర్ వాసన వస్తలే ఎప్పుడు నిన్నో అని అంటుడు. చెప్పు బటర్ వాసన బటరే చెప్పు. జింగిడి వాళ్ళు ఇంకా పార్క్ లో హైడ్ అండ్ సీక్ చేసినాం చూడు, టాయిలెట్ల దగ్గర పోయాడు జెంట్స్ అని రాసి ఉంది. జెంట్స్ అంటే ఇద్దరు కొట్లాడుకుంటారు. ఫోటోలో పెట్టలే కానీ అది గూగుల్ లో సెర్చ్ చేసిన ఇద్దరు మంచిగా వెళ్తారు తోలియాలి ఎక్కడికైనా పోతే. భయమైంది. బొమ్మలు ఉంటే దాన్ని చూసి పోదురా, బొమ్మలు ఓన్లీ జెంట్స్ అని రాసింది అంతే. జెంట్స్ అంటే అక్కడ ఒకటే ఉంది బాత్రూమ్. పక్కపడి ఇంకోటి అలా జరుగుతుంది. కష్టమే, వీళ్ళిద్దరు ఎట్టన్నా పోతే మన సంటే పోవాలి వీళ్ళతోటి. ఆడ బొమ్మలు ఇట్లుంటాయి కదా, మొగలే ఆడలేదు. ఆ బొమ్మ ఉంటేనేమో పట్టుకొని ఆ బొమ్మలు ఆడలేవు, చక్కగా పోదు. ఆ బొమ్మలే వాడ జెంట్స్ అని ఉంది, అది నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది మొగోళ్ళు అది. గూగుల్ లో కొట్టినాక అర్థమైంది. మన పాప్కార్న్ అయితే
రౌండ్ రెడీ అయిపోయింది లోపల టప్ 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 సౌండ్ అవుతుంది చూద్దాం ఎప్పుడే దీన్ని కొంచెం కారపొడి పోవాలి తీరా కింద పెట్టరా దీన్ని పెట్టరా ఆగరా ఇంకిన పడతాయా అన్ని నాకు అట్లా ఉండదు ఇంకేంది కారం ఇంకా వాడాలి ఎన్ని రోజులు పాప్కార్న్ తినగా సరిపోతారు ఉంది కదా కారం కారం మంచిగా కాదు తిను నేను కారపొడి డబ్బి అందుకుంది ఎక్కువైంది దీన్ని నానవాయిదీలకి ప్రతి క్యాంపింగ్లో పెట్టుకోవాలి ఈజీ టు డైజెస్ట్ భలే ఉంది అప్పుడు ఊకే చేస్తుండే కానీ ఇప్పుడే చేస్తారేం సో ఇప్పుడైతే ఇంకొక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం అదేంటంటే మన నలుగురు ఇట్లల్లా ఎవడన్నా ఒకడు వేరే దిక్కు తిరిగి కూర్చుంటాడు వెనకాల గుద్దుతాం వాడిని ఎవడు గుద్దిండో చెప్పాలి ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన అనుకోండి సేఫ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే మళ్ళీ ఆడంటాడు మళ్ళీ గుద్ది ముగ్గురం కలిసి మళ్ళీ వానే కొడతాం ఇంకేంద్రా మరి నువ్వే గట్ల చూస్తుంటారు నువ్వు అందరికంటే ఎక్కువ దెబ్బలు దింపే ఆడరాత్తి మళ్ళా బక్కపాన చచ్చిపోతాడు పట్రా వీడు తెల్లపెత్తాడు ఫస్ట్ నాకే ఆడుతావు వేరే ఆడేసింది వేరే ఏడేసాడు ఎలుకు పో సరే సరే దొంగ కూడా చెప్పు మరి నాలుగేసిన దొంగ ఇంత ముందుకు వీడు చెలికైనప్పుడు మేమిద్దరే కదా తాళ్ళు దొంగతనం ఎట్లా ఎత్తాం దొంగని తీసినాడు ఇద్దరే తప్పటు కవర్ చేస్తున్నాడు ఈ గేమ్ లో చిన్న రూల్ చేంజ్ ఒక్కడు కొడితే అర్థమైపోతుందేమని చెప్పేసి అందరం కొడతాం ఓలానికి ఒకలము ఫస్ట్ ఎవరు కొట్టారో చెప్పాలి ఇప్పుడు మెల్ల కొట్టరు ఒక్కొక్కరు ఫస్ట్ వచ్చింది అన్న రాంగ్ 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 నేను ఇప్పుడు అన్ననే అబ్బా తీతగాడు ఇట్లా గుద్దిరాట అది అన్న ఇప్పుడు తేజగాడు నడుద్దా వెళ్ళరా అన్న కాదు వెళ్ళరా ఎవరా చెప్పు కాదు ఇగో నేనైతే మెల్ల కొట్టా వాళ్ళు గట్టి కొట్టరు గుర్తు పెట్టుకో భయపడతారు తేజగా ఆడతలేరు కరెక్ట్ దొంగ అయితే నీది ఉండదు ఇక దొంగ అయినా ఉండదు 1 2 నువ్వు ఎట్రాడా 1 2 1 2 3 1
ఎండకు సాల్ అవుతుంది, వచ్చపోతలేదు. ఇదో థమ్స్అప్ అని తెచ్చుకున్నాం కానీ ఇది ఎప్పుడో గరం పోయింది. ఇక తెచ్చుకున్న పాపానికి ఇప్పుడు తాగక తప్పదు, ఇక లేకపోతే వేస్ట్ అయిపోతుంది. చాలా మంది కూల్ డ్రింక్స్ తాగకూరని చెప్పేసి సజెస్ట్ చేస్తారు, కానీ ఈ ఎండ వేడికి తట్టుకోలేక తాగాల్సి వస్తుంది. దగ్గర కంటిన్యూ ఇది 3వ రోజు 4వ రోజా 4 ఫస్ట్ ఒక రోజు థమ్స్అప్ తాగినాం, ఆ తర్వాత మెరిండా అదేంటి జింగిల్ మొన్న తాగితే ఇంకా ఫ్రూట్ తాగినాం. ఇప్పుడు ఇది ఇక అయితేనే ఉన్నది. ఈ వారంలో 3వసారి వద్దు 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 అనుకుంటాం, తాగుతూనే ఉండే. ఇప్పుడు ఇది ఇప్పగానే మొత్తం కథ అయిపోతుంది. నువ్వు తాగుతారే తాగుతా కూల్ లేక ఆడ కూర్చున్నావు బార్డర్ మీద పడ్డావు అనుకో అవుటే, నువ్వుకి పారేస్తాం అంటే. రాత్రి కొద్దిగా పసున్నది, అయ్యో ఆ పస కోసం దీన్ని కాపాడదాం. ఏం చేద్దామంటే కూల్ పోయిందిగా ఒక బకెట్లో నీళ్ళు వేసి అలా వేసినారు ఇంకా దాని బాగా ఇంకా గడ్డి ఒక దగ్గర వేసి మంచిగా నీళ్ళు తల్లి గడ్డిలో పెడితే కొద్దిగా చల్లగా అవుతుంది కావచ్చు. ఇంకేం మరి ఇప్పుడే పడరు ఇప్పుడే. ఈ సమ్మర్ లో మేము చేసిన మిస్టేక్ ఏంటిదంటే మా దగ్గర ఇంతగానం గడ్డి ఉంది, మా చుట్టుపక్కల ఎన్ని మాడి చెట్లు ఉన్నాయి, మేము ఒక్క మాడికాయ కూడా మక్క పెట్టలే. ఎందుకంటే ఇక్కడ మక్కనియకుండా కొన్ని దుష్ట శక్తులు అయితే దాన్ని కాపలా కాస్తా ఉంటాయి, మక్క దాకా ఆగే అవి. సో ఆ కారణం చేత మక్క పెట్టలేదు. నెక్స్ట్ సమ్మర్ వరకు ఒకవేళ దుష్ట శక్తులు వెళ్ళిపోతే అప్పుడు మక్క పెట్టుకుంది. ఇక అప్పుడు ఆవిడకి ఇట్లా సపరేట్ ఏదైనా బోన్ ఏర్పాటు చేసి పెడుతుంది, అందకుండా చెయ్యి 4 కాయలు వేసినా కానీ మక్క వరకు కథం చేసేసింది అది. థమ్స్అప్ అయితే ఆవిడ అయిపోయింది, నాది ఉడతలేదు. అందరికంటే ఎక్కువ తాగింది తేజగాడు, ఆ తర్వాత టైసన్ గాడు, ఆ తర్వాత ఈడు. నా 1 గ్లాస్ పోతలేదు. ఇక నాదాన్ని చూస్తా ఉన్నాడు మళ్ళా. ఎక్కువ తాగదురా, మంచిది కాదు. వీళ్ళందరికీ ఈ రోజు కొద్దిగా జ్ఞానబోధన అయితే చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ క్వశ్చన్లు అడుగుతా, ఇవాళ దాకా అడిగిన సిల్లీ ఆన్సర్లు చెప్తారు వెరైటీగా. చాలా మందికి ఇప్పుడు ఎడ్యుకేషన్ అట్లే ఉందా లేకపోతే ఏందో తెలియదు, కానీ మేము ఎప్పుడో వెనకాల చదువుకున్నాం, అయినా సరే మాకు కొద్దిగా ఐడియా ఉంది. ఏం కన్ఫ్యూజ్ కాకూరు, చెప్పురు. నేను మళ్ళీ చెప్తా మీకు కరెక్ట్ ఏంటిదని చెప్పేసి లాస్ట్ ఆన్సర్స్. ఓకే, ఇంతకుముందు చెప్పినవు రా. నేను ఫస్ట్ టైం విన్నా టైసన్ వాళ్ళ దోస్తు వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు బర్త్డే వస్తుందట. 2 సార్లు వస్తుంది బర్త్డే. డిపిఆర్ లో పుట్టిండు కావచ్చా? డిపిఆర్ అంటే ఏంటిది కాదు, సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. 2 సార్లు వస్తుంది బర్త్డే. ఎట్లా వస్తుంది? 2 సార్లు ఎట్లా వస్తుంది? ఏ నెలలో వస్తుందా? ఒకటేమో జనవరి ఎండింగ్ లో వస్తుంది, ఇంకోటేమో సెప్టెంబర్ నెలలో వస్తుంది. 2 సార్లు ఆట పోతాడా? అంటే 2 సార్లు వస్తుంది. 2 సార్లు కేక్ ఆడేది మాకే కానీ దావత పడుతుంది కానీ 2 సార్లు వీళ్ళకి కావాలి చేస్తారేమో. వీళ్ళకి వచ్చిన ఇంకొక పెద్ద డౌట్ ఏంటిదంటే లీప్ ఇయర్ అంటే ఏంటిది నాకు తెలియదు. లీప్ ఇయర్ లో ఎన్ని నెలలు ఉంటాయి? నేను ఎప్పుడు ఫస్ట్ కొన్ని క్వశ్చన్లు అడుగుతా, వాళ్ళు చెప్పే ఆన్సర్ వినరు, తర్వాత వీళ్ళ కరెక్ట్ ఆన్సర్లు చెప్తాం. ఇక లీప్ ఇయర్ లో ఎన్ని నెలలు ఉంటాయి? 28 నెలలు. లీప్ ఇయర్ లా నార్మల్ 12, లీప్ ఇయర్ లో 12 12 ఉంటాయి. 10 ఎన్నిరా? 12 బరాబరా. 12 లీప్ ఇయర్ లో ఎన్ని రోజులు ఉంటాయిరా? 29 రోజులు అంటే 29 రోజులు ఉంటాయి లీప్ ఇయర్ లా. లీప్ ఇయర్ లానా? ఇయర్ లా అంటే చెప్పరా ఇయర్ అంటే 364 రోజులు. ఎన్ని రోజులు మొత్తం? నువ్వు చెప్పు. 364 రోజులు కదా. 2 రోజులు తక్కువ అంటే 362. 362 2 రోజులు తక్కువ అవుతా. చెప్పురా, నీకు తెలిసింది చెప్పు, నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తా మళ్ళా. అంటే 2 రోజులు తక్కువ పడుతుంది. నువ్వే అనుకున్నావు లీప్ ఇయర్ ఎన్ని రోజులు ఉంటారా? 366 బరాబరా. 366 ఎన్నో చెప్పి మన ఫిబ్రవరి మంత్ లో 29 days 4 years ఒక రోజు ఎక్కువ అవుతుంది. నార్మల్ ఉన్నట్టు 365 ఎక్కువ. నార్మల్ తెలియదు. నార్మల్ ఎన్ని రోజులు రే? నార్మల్ దాని ఎన్ని రోజులు రా? నార్మల్ సంవత్సరంలో ఎన్ని రోజులు? ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు రా గట్టడుతురు? ఒక సంవత్సరం 24. 364 రా చెప్పారు. ఎవరిదో ఏదో షార్ట్ లా ఏదో ఆన్సర్ క్వశ్చన్ అడిగితే అరే అరే ఇంతరా అని చెప్తాడు, రాని లెక్కున్నాడు. వానికి ఎలా రా అంటే వానికి తప్పు చెప్తాడు. మళ్ళీ 364 రోజుల సంవత్సరానికి 62. ఎప్పుడొచ్చినప్పుడు చెప్తాడు. వీడు ఇంతమంది లీప్ ఇయర్లు ఎన్ని అన్నాడు రా? 322. ఏ గ్రహం నుంచి వచ్చిర్రు మీరు? చదువుకునే నార్మల్ సంవత్సరంలో 360. అసలు గుర్తుంటది కానీ వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. ఇంకొక క్రేజీ క్వశ్చన్ అడుగుతా వీళ్ళను. అరే ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు రా? ఒక సంవత్సరం వారాలా?
ఏనా ఇన్ని క్వశ్చన్ నెలకు ఎన్ని వారాలు ఉంటాయి? నెలకు 4 12 నెలలు కలిపి క్యాలిక్యులేట్ చేయి. 12 ఎక్కువ రాదు. నెలకు 4 వారాలు ఉంటాయా? 8 ఉంటాయి. ఒక్కొక్కసారి 3 సండేలు 7 వారాలుగా 7 వారాలు వస్తాయి. 7 వారాలు నగలు. కాదు 7 వారాలు కాదు, సో వారానికి ఎన్ని రోజులు రా? వారానికి 6 రోజులు. వారానికి 6 రోజులు. 7 రోజులు. వారానికి ఎన్ని రోజులు? ఒక వారంలో ఎన్ని సండేలు రా? ఒక వారం ఎన్ని సండేలు వస్తాయిరా? ఒక్క వారంలో ఇది తెలుసు నాకు. ఒక్క వారంలో ఒక వారంలో ఎన్ని సండేలు వస్తాయి? నేను చెప్తా. ఆవిడ చెప్తారా? వాళ్ళు చెప్పిస్తాను కరెక్ట్. లెక్క ఒక వారంలో ఎన్ని సండేలు? నువ్వు బాగా అట్లా ఇవన్నీ ఎట్లా చెప్తారంటే, అరే ఒక వారంలో ఎన్నిసార్లు చికెన్ తెచ్చుకుంటారా మీరు? తెచ్చుకుంటే ఒక 5 సార్లు. మరి ఎన్ని సండేలు ఒక వారానికి? 5 చెప్పు చెప్పు, ఒక వారంలో ఎన్ని సండేలు? ఒకటేరా. ఒకటే వస్తుంది కారా. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఇట్లా లెక్క పెట్టుకో. మళ్ళీ ఆదివారం లెక్క పెట్టు. శనివారం వాళ్ళు లెక్క పెట్టు. ఆదివారం నుంచి శనివారం లెక్క పెట్టు. ఎన్నో దగ్గరికి వెళ్ళి చెప్పురా, ఎన్నో తేరా? ఒకటి మరి ఆ తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ లెక్క పెట్టదు. ఎన్నిరా వారానికి? 5 ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒకటి ఎట్లా అవుతుంది? సరే అయితే 2 వారాలకి ఎన్ని సండేలు రా? ఒక్క నెలలో ఎన్ని సండేలు వస్తాయిరా? ఒక్క నెలల 5 బరాబరా? అటు రా కదా 5 వస్తాయారా? 4 వస్తాయి. 4 లీప్ నెలలు ఎన్ని వస్తాయిరా? అది తెలియదు అసలు. లీప్ ఇప్పుడే చెప్తారు. నార్మల్ సంవత్సరానికి 365 రోజులు. లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో ఎప్పుడు 28 రోజులు ఉండేది. 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు అవుతాయి. ఒక రోజు ఎక్కువ వస్తుంది. సో 366 రోజులు అయితే లీప్ ఇయర్. అర్థమైందా? ఫోన్ తెచ్చుకున్నా, ఫోన్ లో రికార్డ్ చేసుకుని లోపల నేను మళ్ళీ నీ బుక్ రాస్తుందా? ఇప్పుడు నాకు అర్థం కాదు. ఒక నార్మల్ సంవత్సరానికి 365 రోజులు. 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. అంటే ఫిబ్రవరిలో ఎప్పుడు 28 రోజులు ఉండేది. 4 సంవత్సరాలకు ఒకసారి 29 రోజులు వస్తుంది. ఒక రోజు జరుగుతుంది. మనకు 365 రోజులు కాబట్టి 366 అవుతుంది ఆ ఒక్క రోజు. ఎవడైతే ఫిబ్రవరి 29 తారీఖు నాడు పుడతాడో వానికి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది బర్త్డే. ఎందుకంటే ఫిబ్రవరి ఎప్పుడు 28కి అయిపోతుంది. వారానికి సంవత్సరానికి 52 వారాలు. అట్లా నెలకు 4 వారాలు. చింగిడియాలు. వారానికి 7 రోజులు. వారానికి ఒక సండే. ఏముంది రా మడతకాయ. ఇంకొక బర్త్డే 2 రోజులు వస్తాడు, 2 సార్లు వస్తాడు సంవత్సరానికి. ఆడవాడు మరి చేసుకునేటోడు. ఫిబ్రవరిలో పుట్టిన అయిపోయి 4 సంవత్సరాల కోసం వేసుకుంది నేను కూడా. గతం ఫిబ్రవరిలో ఎప్పుడు రా? అదే 29. ఇప్పుడు ముంగడ లీప్ ఇయర్ ఎప్పుడు ఉందిరా? ఇప్పుడా ఫిబ్రవరి అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చే నెక్స్ట్ ఇయర్ లా ఫిబ్రవరి అంటే సెకండ్ డే 2 వీళ్ళకి ఇంత అని చెప్పినా కానీ రేపు పొద్దున అడిగితే మళ్ళీ మర్చిపోతారు. ఇంతే ఇప్పుడు మనం చెప్పురా. ఇప్పుడనే అసలు జోక్ ఏంటంటే సంవత్సరానికి ఎన్ని రోజులు రాని టైసన్ గాడు 364 కాదు. వీడు ఇప్పటికి కూడా వారంలో ఎన్ని ఆదివారాలు వస్తారా? ఒకటి ఇప్పుడు సెట్ అయినవరా? ఇంచేపు 4 గంటలు. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయిరా? 2 సంవత్సరానికి 12 నెలలు. 12 నెలల్లో 4 వారాలు. 12 నెలల 24. 24 కాదు, 12 నెలలు ఎంత? 12 చెప్పరా. అంటే ఆ పరంగా నాలెడ్జ్ లేకుండా ఎవరి నాలెడ్జ్ అని ఉంది. ఒక్కొక్క దాంట్లో పర్ఫెక్ట్. అంటే ఎక్స్పీరియన్స్ ఏదైనా వర్క్ చేసుకుంటా పోయినా కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దాని పరంగా అనుభవం ఉంది. తేజగానికి ఏం తెలియదు పాపం. వానికి పని రాదు, నాలెడ్జ్ లేదు. వానికి ఆదాలే కొన్ని రోజులు తప్పదు. మనకి ఇది ఒకటి వస్తుంది, ఇట్లా తీసుకుంటే నాకేది ఇది ఒకటి వస్తుంది. ఇది రాదు క్లిప్ మళ్ళీ పెడతా. మళ్ళీ ఇలా పెడతాం క్లిప్. భలే అన్నారు నువ్వు. వీడియోలో మ్యాగీ అయితే ఒకరోజు ఏంటో అన్న మ్యాగీ గమ్మతుడు ఉండాలి. అట్లా కూడా ఒకడు వెరైటీ అన్నట్టు, వెరైటీ పీస్ మా దాంట్లో 4 ఇట్లలో ఒకడు ఉంటాడు. అట్లా వీంది ఏదైనా పట్టాలి. వీడు మంచిగా చెప్తుండే అన్నీ. ఏంటి మీకన్నా ఏమే కొలుతాడు మంచిగా కాదు. నేను లావడతా అంటావా?
అట్లా కాదు కొలుతాడు గట్టిగానే. సో మొత్తానికి అయితే చీకటి అయిపోయింది. మీరు చూడొచ్చు మన హౌస్ ఇప్పుడు ఏ విధంగా కనబడుతుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. లైటింగ్ ఏదేమైనా భలే వస్తుంది. ఇంకా లైటింగ్ సరిపోక ఇక ముంగట 2-3 బుగ్గలు పెట్టినాం, అవి వస్తలేవు అనమాట. సో నార్మల్గా ఈ స్ట్రిప్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే వేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. అదేంటిదంటే కబడ్డీ. దానికోసం మధ్యలో కోట్లాగా చెప్పులు అయితే పెట్టినాం. ఇప్పుడు మేము వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇటిద్దరు ఉంటే సరిపోతుంది. అందుకే మా టైసన్ గాని అయితే ఎంపర్ పెట్టేసాం అనమాట. వాడు ఇటురారి అటు 2 పాయింట్లు ఇటు 2 పాయింట్లు అని చెప్తారు. దానికోసమే అరే 2 పాయింట్ల గేమే ఎడ్రికి 2 పాయింట్లు వస్తే వాళ్ళు 2 పాయింట్లు 5 పాయింట్లు 2 చాలు 2 చాలు ఎంతసేపు. సరే తేజాని కోసం 3 పాయింట్లు. ఏ టీం 3 పాయింట్లు వస్తాయి టీం విన్. లూజ్ అయిన టీం ఈ రోజు కుకింగ్ చేయాలి నైట్. ఇంకొకటి ట్విస్ట్ ఏంటిదంటే ఆ లూజ్ అయిన టీం తోటి ఎంపర్ గా ఉంటాడు. మరి ఆడు ఆడితే సెట్ కాదు. ఒక తక్కెళ్ళ ఎడిక్కని ఒక దిక్కు వెయిట్ ఎక్కువ ఇట్లా లొంగిపోతుంది కదా, అట్లా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా వేయాలంటే మనకి కోనని ఒక డిపియాన్ని ఇచ్చేసి మేము ముగ్గురం ఒక దిక్కు అట్లా సెట్ అవుతుంది. సరే ఇప్పుడు మరి ఎవరు ఉంటారు? ఇద్దరు నా తెలియదాం. కమాన్ 1 2 3. కర్ర పెట్టినాం కదా బర్రెల మీద పడితే తట్టుకుంటూ కష్టం రా. వీడు ఉండని ఇటే అటు వర్రి అదే బయట మీద అటే లావాడైతే మేము అన్నం కూడా వేయం. బయటికి వెళ్ళి లాగాలి. భూతకాలు పోతారు. భూతకి ఎవడు పోయినా నాకు తెలిసి తేజాల టీం గెలుతుందేమో అనిపిస్తుంది. వాడు అప్పుడు కష్టం మొత్తం ఇలా జడిదిస్తుంది కదా, అట్లా ఇస్తాడు. వాడు పూత వచ్చిన అనుకో డైరెక్ట్ లావట్ అవతల పడ్డా పాయింట్ మాకే. పాయింట్ అంతే అంతే. మరి మీరు కూడా ఇసురుకుంటారు. అరే దారా ఎందుకైనా మంచి దూరం ఉంటారు. ఫస్ట్ రౌండ్ అయితే తేజగాడు అయితే పోతాడు. వచ్చినోడా కూత పోయింది అనుకో పాయింట్ మాకే. రెడీ రెడీ ఫోన్ గట్టిగాను ఏమంతా జాగుండదు రావడానికి. నేను చెప్తా గట్టిగా నిలబడతలే. అదే ఆడతావు ఒక పాయింట్ వీళ్ళకి ఒక పాయింట్ అంతే. చెరో పాయింట్ చెరో పాయింట్ లో ఉంటారు ఇద్దరు. చాలేనా అసలుకి 2 పాయింట్స్ ఇద్దరు ఒకసారి అవుట్ చేసిన. నేను చెప్తాను ఇద్దరిని 2 పాయింట్ 2 పాయింట్. రెడీ ఏం కాదు. ఓకే కబడ్ 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 బట్టర్ కాలడు దిగిరి. బయటకు వద్దు తేజ అవుట్ చేస్తా. ఇంకా అయిపోయింది. అన్న వాళ్ళైతే విన్నావు ఓడిపోయారు. జిగిడియాలు ఒక్కడ దొరకగానే అప్పుడే పోతారు. ఇద్దరు అవుట్ చేసుకోవచ్చు. అలా భలే హోల్డ్ చేసిర్రు అటుపోయి. అయిన వాళ్ళ లైన్ కానీ అవుట్ ఫస్ట్ మొత్తం అప్పుడు మరి లైన్ కి కూర్చోలే అట్లా నిలబడ్డం. సో మొత్తానికైతే ఈ గేమ్ లో విజేత మేమే. ఒక లాస్ట్ ఫ్రెండ్లీ రౌండ్ ఆడతాం. ఫ్రెండ్లీ రౌండ్ కౌంట్ లేదు. వండు మీరే. మీరు ముగ్గురు ఇలా ఉండేది. ఏదేమైనా భలే అనిపిస్తుంది సార్. ఎంపర్ గానీ అడిగి పెడుతున్నాం ఆడతాం. కమాన్ రెడీ రారి మీరే. ఎయిరా 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 కాలురా అటే అటు కింద పడతాడు.
కమాన్ ఫ్రెండ్లీ రౌండ్ వన్ మోర్ టైం వాళ్ళకి మా సైడ్ నుంచి ఇప్పుడు నువ్వు డబల్ దుడ్డు మా అంబల్ దుడ్డే ఎంపర్ గారి రౌండ్ లో కూడా మేమే విన్నాం. పడుతున్నారు మాకు దొరకడానికి ట్రై చేస్తారా మీరు? మేమిద్దరం అవుతాం. అన్నను వాడదాం. ఇద్దరా ఒకటే సరే. మేము వెళ్ళగానే లోపల సో మొత్తానికి అయితే లైన్ దగ్గరికి అయితే వచ్చేసాం. టైసన్ కానీ చెక్కలు కూడా ఏం నిడిచిపెట్టినాడు. భలే ఉన్నది. ఒకసారి కబడ్డీ ఆడదాం రా నిజంగా మ్యాచ్. మస్తు మంది మనం మారం ముగ్గురు ఆడితే అయిపోయి. ఇద్దరు జింగిడాలు అయితే కబడ్డీ ఓడిపోయారు. కబడ్డీలు రా తిండి మీద ఉంటుంది దీనికి. అయితే ఇద్దరు ఓడిపోయారు కదా, ఇద్దరికి అన్నం పెట్టరా కూర రాదు. ఇక మళ్ళీ నాతో నేనే రైస్ పెడతానా. ఇంకా కూరగాయలు కడిగిపోరి కట్ చేస్తాను అయితే కూరగాయలు అయితే కట్ చేయరాడు. జింగిడియా నువ్వు వండుతావు కూర. ఏం పని ఉండడేమో కానీ నాతోనే పెడతారు ఇక పని ఇప్పుడు మళ్ళా. ఏం పేరు వండుకున్నావు? సో మొత్తానికి అయితే రైస్ వచ్చేసి దగ్గర పడ్డది. వాళ్ళే వండుతుర్రు, కాకపోతే మేము హెల్ప్ చేస్తున్నాం. గాలి బాగా వస్తుంది కదా, మంట ఆవుతలేదు. దాని ప్రకారంగా మీరు చూడొచ్చు ఎన్ని పెట్టినాము మొత్తం ప్లేట్లు అవి ఇవి. మరి మండింది లెక్క మడుతుంది ఇప్పుడు మడుతుంది. సో రైస్ అయిపోయిన తర్వాత కర్రీ లోపలనే వండుతాం, ఎందుకంటే ఇక్కడ అయ్యే ప్రసక్తి కనబడతలేదు. గాలి బాగా వస్తుంది. రైస్ కర్రీ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ బయట తింటాం. క్లైమేట్ బాగుంది బయట. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మాదికి పంపించరేమ్రా ఉసగట్టినా ఇక వీళ్ళు ఏది కడేతలేరు, నాతో కడే పెడతారు. వీడేమో చదువుతాడు అన్ని తీసి పెట్టుకున్నాడు. వాడిని ఒకటి అంటే ఒకటి ఎత్తాడు వీడు. అదేమో మరి నాకేమైనా చెప్పగల అని ముందస్తు జాగ్రత్త అన్నట్టు. ఇదివరకు ఎప్పుడు చదివిండి వెళ్ళనా ఎప్పుడు దారిలే ఫస్ట్ తీసి పెట్టుకుని అన్ని. ఏమైతే మాకైతే మంచిగా ఇప్పుడు వండి పెట్టింది లెక్క. ఏంటి మరి మెనూ ఇలా గుడ్లు ఈడ కనిపించలేరా నీకు? తొందర చూసిండే నుంచో తప్పని చూస్తాడు. కవస్ చూసిన వాసన ఆడేస్తాడు. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి గుడుకూర అయితే వండుతాడు టైసన్ గాడు. టెంపర్ ఆడిందిలే చేసిందిలే అంబల్ దుడ్డే కాదు. గుడ్డు కూర వండుకున్నావా లేకపోతే ఎగ్ పేరు తీసుకో? మీరు ఏం చేసినా సరే మాకు ఉప్పు కారం ఎక్కువ కూర వండుతాం. కూర అటు ఇటు అయింది అనుకో, దాన్ని తీసి అన్నం లేతే ఎగ్ రైస్. ఇంకే ఏమో మీరు ఏం చేస్తా చేయరి. మటన్ పుల్లనా? మటన్ పులావ్ ఏరి ఏదైనా మటన్ పులా. మటన్ మన బాయిలో చేసింది చికెన్ పులావ్ రా. అది చికెన్ పుల్లనా మటన్? మటన్ రా తింటే చికెన్ ఎగ్ పులావ్ వేద్దాం. మటన్ రా జింగిడిగా పీసులు ఇట్లా మంచిగా స్మూత్ కాలే. మర్చిపోయినావా? మటన్ కూర చికెన్ ఇదేం చేద్దాం? ఎగ్ పులావ్ వేద్దామా? ఎగ్ పులా. ఎగ్ పులావ్ వేద్దాం. ఎగ్ పులావ్ అన్నాడా మా తేజానికి. ఇక అంతక మేము తింటాం, లాస్ట్ దానికి ఇస్తాం. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కామెంట్స్ అయితే అవుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఎరేన్ అయితే కామెంట్ చేసిండు, హౌ కూర నవ్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. బాగానే ఉంది బ్రో, మనకి ఒక రీల్ తీసినాం ఆల్రెడీ, అప్లోడ్ చేద్దామంటే నాకు టైం లేకుండే. మీకు నెక్స్ట్ టైం డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో కనబడతాడు ఎట్నాడు ఏం కథ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి వి గోవిందా అయితే కామెంట్ చేసిండు, మీకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందా అని కామెంట్ చేసిండు. మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఉంటుంది లింక్, మీరు చూస్తారో లేదో. ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది, తెలుగు అడ్వెంచర్స్ అని చెప్పేసి మన ఛానల్ నేమ్ పైన. అదే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్. ఫాలో అయిపోండి. ఎంత ఉన్నారో దగ్గర 32K అయితే ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఫాలో అయిపోతే పెరిగిపోతుంది ఇక. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆనంద్ కుమార్ అయితే ఉంది, అన్న వ్యాన్లో స్విమ్మింగ్ పూల్ చేయండి, మన ఓమ్ నీళ్ళ చేద్దాం. ఆల్రెడీ లాస్ట్ టైం మనం గేమింగ్ రూమ్ చేసినాం కదా. సో కొన్ని రోజుల తర్వాత స్విమ్మింగ్ పూల్ కూడా చూడడానికి కనిపిస్తుంది. మనకి ఎట్లా కామన్ పట్టీలో ఉంటాయి కాబట్టి ఎంత వెయిట్ పడ్డా ఏం కాదు. కాకపోతే మనం నడిచేది గ్యాస్ మీద కాబట్టి గుంజుదా లేదా అని చెప్పేసి కొద్దిగా డౌట్. గుంజుతారా టైసన్గా? గుంజిపోయాలి మెల్లమెల్ల, ఏం కాదు. కామన్ పట్టీలు మొత్తం కూర్చుంటే గుంజుతుందా?
గుంజది ఒకళ్ళు గుంజపోయింది అనుకో మూడ ట్రాక్టర్ ఇంజన్ తలిగిద్దాం. అదేంటి కదా తయారు చేసిన లాభం ఏం కాదు మనం రోడ్డు మీద వస్తారు రోడ్ మీద ఎందుకు రోడ్ మీద దాకా పోనే పోవు నీళ్ళు ఈయన పడిపోతాయి. రోడ్డు మీద కట్టుకుందాం ఆడ. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక రౌండ్ వేసుకొని రావాలి, అప్పుడు ఇంజన్ గరం అయితే పోతుంది అది. అట్లా నెక్స్ట్ వచ్చేసి పావని పిడుగు అయితే కామెంట్ చేసారు ఏంటిదంటే అన్న హార్వెస్టర్లో 24 hours క్యాంపింగ్ చేయండి. చేద్దాం. ఇప్పుడు వచ్చేసి కోతల టైం కదా, కోతలు అయిపోయినాయి ఆల్రెడీ, కొద్దిగా ఫ్రీ అవుతున్నాయి, అక్కడిక్కడ ఉన్న వాటికి కొయ్యనికి వెళ్తున్నాయి అనమాట. సో ఫ్రీ అయిపోయిన తర్వాత మాకు తెలిసిన సర్కిల్ ఏమైనా ఉన్నట్టయితే చేయడానికి అయితే ట్రై చేస్తాం. అయినా హార్వెస్టర్ మీద ఎక్కువ జాగా ఉండదు, ట్రాక్టర్ మీద చేసినట్టే. వెనక డబ్బా మీకు ఎక్క చాపుతుందా? రేకే కదా అది వెనక ఆపుతుంది. చేద్దాం. ఏడేం దొరకకపోతే టైసన్ గాన్లో ఉన్నది ఒకటి హెర్ర హార్వెస్టర్, ఇటు ఉందా పోయిందిరా అది? ఉన్నది ఇటు ఉన్నది. దాన్ని ఒకసారి దొరికించుకొని దాని మీద కొడతాం. మరి మీ సపోర్ట్ ఎంతగానో వస్తుందో చూస్తాం. మీరు అడిగిన మ్యాక్సిమం చేస్తున్నాం. ఒకటి మీరు చాలా రోజుల నుంచి అడుగుతారు, మేము అది చేస్తలేము, అది వస్తుంది నాకు తెలిసి. వీడియో ముందనే వేస్తాం, ఈ వీడియో తర్వాత వేస్తాం. అదేంటిదంటే ఆటోలో క్యాంపింగ్. ఆటో దాత ఎవరు అంటే శేఖర్ గారు, వాడు సప్పుడు చేతలేడు. నేనేం చేస్తలే ఆయన ఎందుకన్నా చేద్దాం వస్తుంది త్వరలోనే. సో అన్ని చూడడానికి అనిపిస్తే మీరు చెప్పేటి అన్ని నోట్ డౌన్ చేసి పెట్టుకుంటాం. కాకపోతే తీయడానికి కొద్దిగా వెనక ముందు కావచ్చు, తీసినా కానీ అప్లోడ్ కానీ కొద్దిగా వెనక ముందు కావచ్చు. మీరు చేసిన కామెంట్స్ అయితే మ్యాక్సిమం మేము తీయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కోసుకుంటారు. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారట. కర్రీ ఖరాబ్ అయితే డైరెక్ట్ దాన్ని ఎగ్రైజ్ చేస్తారట. ఏం చేస్తారో చూద్దాం దగ్గరుండి, మీరు కూడా చూసేయండి. సో ఇంతకుముందుకే మనం కబడ్డీ ఆడి రైస్ అయితే వండుకున్నాం కదా బయట. ఇప్పుడు లోపలికి వచ్చేసి కర్రీ వండుతామని చెప్పినా కదా, ఇప్పుడు లోపలినే పెట్టుకున్నాం కుంపటి. అటు ఇటు పెట్టి ఎంపర్ కానీ కూర్చోబెట్టారు ఇద్దరు. ఆవిడ ఆముల వేయండి, వీడు వీముల వేయండు. తేజ గారికి అప్పటి నుంచి అవుతుందట, ఎట్లా వాళ్ళ బయటకి ఛాలెంజ్లు ఉన్నాయి, ఎట్లా ఏం కథ అని చెప్పేసి వాడు మొత్తం ఆ బాధ వానికే ఉన్నది. అరే వాడిని ఒక కన్నేసి పెట్టి రిటర్న్ కదా. నువ్వు పోయినా అనుకో, ఇప్పుడు నీకు తినడానికి అన్నం ఉండదు. ముచ్చట అది కాదు, 2 చిప్స్ ప్యాక్ నాకు తీసుకొని ఇటు పెట్టి ఫస్ట్. ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఛాలెంజ్ ఎట్లుందా? అట్నే ఉందా? పిస్తుందా? ఏం కాలేనా గట్టిగా నా జింగిడిగా కడుపుతుందా? ఎంత నేనేమన్నా బాత్రూమ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? మన బయటకి వెళ్ళకూడదు. వీడు గుడ్ల మీద కూర్చొని గుడ్డు వాళ్ళు ఎప్పుడు మరి ఏం చేద్దాం? బయటకి వెళ్ళకూడదామా? ఏ ఉండు ఆపుకో. ఏమంటున్నా వేరే విషయమన్నా అంటే చెప్తుండే మెల్ల గట్లగా పెళ్ళం కొట్టిన వీడు గుడ్ల మీద కూర్చొని గుడ్లని వలగొట్టిండు. ఈ గుడ్డు కూడా పర్ర వచ్చింది కానీ పాడేస్తా అన్నాడు కానీ వద్దు రా మంచిగా పట్టుకరా అని చెప్పిన 2 పడేసిన ఆల్రెడీ. జింగిడియా మరి పట్టుకోనా తగ్గ కొడదాం. మనం ఓడిపోయినా అయిపోరా కావాల్సుకుని. ఏం పేరు దానికి ఇద్దరు కావాలి ఇంకా. అసలు ఆయన కూర అందరాడు పిచ్చి కోడి ఉండరాట నీకు గుడ్డు పొడుగులో కొడుతున్నాడు. ఉల్లిగడ్డ అవన్నీ వేసినాక గుడ్డు కొడుతుంది జింగిరి. కూర అందరాడు చికెన్ కూర కాదు అన్నం మెత్తగా అయింది కదరా, దానికి గుడ్డు కూర కూడా ఖరాబ్ చేస్తున్నారా? అది పిచ్చి చల్ ఫస్ట్ అవి అన్నీ ఫస్ట్ గంట సదిరేళ్ళమ్మ గింత ఉప్పు పసుపు ఇట్లా అవి వేసినాక దారా జీలకర్ర అది గుడ్డు కూరలు ఆవాలు ఎత్తారా? జీలకర్ర జీలకర్ర అయిపోయింది. గాకి మరి ఆగేదావు బిర్యానీ గిలేస్తా వీడు గిన్నెగా వేసి కాగని నీవేవారా? చెప్పగా నువ్వు చేసిన ఎవడు చెప్పి పోడా పెట్టేస్తాను. ఆవురా గిట్ల ఏగన ఆట మొత్తం మేము వేసింది ఎరాడు వాడికి రాయేస్తున్నాడు, సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు వాడు చెప్పేపట్టి కదా అయింది, లేకపోతే మొత్తం
పసుపు కారం ఏది వేసిండ్రా అది ఏది ఓన్లీ ఇప్పుడు వేయరా పసుపు వేసిన ఉప్పు వేసిన అంటే కారం తర్వాత గుడ్డు కొట్టినా పసుపు కారం వేయాలి. మరి అసలు ఉండిపోయినవరా ఓడిపోయాడు కూర్చున్నారా పత్తగా కూర్చున్నాడు. రండి వచ్చి చూడండి మన మావన్ బాబు ఏం చేశాడు. ఆయన ఏం లేదు, నువ్వు చెప్తేనే చెప్తాడు. నువ్వు అప్పటి నుంచి నువ్వే నేను వేరే లెక్క ఉండదాం అనుకున్నా జింగిడి గాడే చేసిండు ఇట్లా. గుడ్డు కొట్టినాక ఏం చేస్తారు, మూత పెట్టి మసలు పెడతారు. మసలు పెట్టినాక ఇచ్చో కొడతారు. ఎవడన్నట్రా నీకు నీ ముఖం నేర్పించింది. ఇప్పుడు తినకుండా ఇంకేం తినకుండా తిన్నావు అనుకో ఈ గంట కొడదా తిండే చెప్తా తినకో నీ పైసలా జింగిడి నీకేంది కాలనే అదన్నా అంత నాశనం చేసినా. తినకరా బాయ్ నేనే అన్నం పెడతానా చెప్తా సంగతి. జింగిడిగా కారు ఆవు ఉడికినాక అది మిక్స్ చేస్తారు. నువ్వు అది ఉడకలే చేయలే కలుపుతున్నావు. ఎంత కలుపుతా చెప్పకనే వానికి నువ్వు ఎప్పింకితో రెసిపీ అంతా అదే ఇచ్చవుతుంది. ఏమైనా గుడ్డు కూడా రాదు. తేజ కానీ ప్రాసెస్ భలే అయిందిరా. తేజ ఏమైనా మస్తు అయిందిరా. అగో అటు ఉండిది బిక్తే అన్ని బిక్తే. ఇప్పుడు తేజ ప్రాసెస్ మస్తు ఎవరు చెప్పారు ఇట్లా ఏమని అదేమన్నా అట్లా ఇంతసేపు మరి కొట్టినప్పుడు ఇట్లా అన్నా అట్లే అన్నట్టు కదా జింగిడిగా అంతగానో మొడిచింది కాబట్టి అట్లా అయింది. అరే కూర కూర అరే కూర కూర రైస్ ఇలా మా స్పెషలిస్ట్ లేడు. కూరగాయలు ఉంటే వాడు కరెక్ట్ వండుతుండే, వాళ్ళు లేక బాగా మెత్తగా అయింది. నార్మల్గా కిచిడి వేసుకుంటాం కదా ఆ టైప్ అవుతుందేమో అనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఎగ్ రైస్ అని చెప్పేసి ఏదో అల్లాడినాం. ఇప్పుడు ఇది చేసేస్తాం. మెయిన్ రైస్ తేడా కొట్టింది. ఈ రోజు మేము ఈ క్యాంపింగ్ లో వెరైటీగా గుడ్డు కూర పాశం అయితే తినబోతున్నాం. మరి అట్లే చూడవు పాశం లెక్క. మొన్న ఏదో చేసినారు వెరైటీ ఇట్లనే చికెన్ పులావ్ చికెన్ పులావ్ ఏం కాదు కొద్దిగా వెరైటీ ఇది దేనికి బెనిఫిట్ అంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. మెత్తగా మంచిగా అయింది. ఎందుకంటే అన్నం వల్ల మేము ఇట్లా చేసినాము, లేకపోతే మంచిగా పక్కకేసుకుని తినేటోళ్ళం. కానీ ఇక ఇప్పుడు ఏదో ఒకటి తినాలి కదా, అప్పది రైస్ ఖరాబ్ అయిందని చెప్పేసి ఇప్పుడు రైస్ తెచ్చుకుంటా ఇళ్ళకెళ్ళి బయటికి పోయి. అంటే తప్పదు ఇక తినేద్దాం. తినాలి ఎందుకట్లా తింటున్నావు కాలంగా గొంతు ఎక్కుతుంది కాదు. ఇటు అన్న కలిపేది కలుపుతాడు, ఆ గిన్నె పక్కకు వాడేసిండు కడకరా పొర్రా అని. అలా అన్నం పెట్టుకొని తింటాడు ఆ జింగిడి గాడు. అన్నేసి ఇచ్చింది తినమని. అంత సీన్ లేదురా. కడకరా మంటలు వేసుకుని నువ్వు వేసి ఇచ్చినవా నా తినమని చెప్పారా? అరే వాళ్ళు ఎన్నన్నా చెప్పాను రా, నేను అన్ననారా, నేను అంటే తీసుకో. మంచిగా ఉంది టేస్ట్ అయితే. సూర్యునికి ఉప్మా ఎక్కువ ఉంది, టేస్ట్ అయితే మంచిగా ఉంది. రోజు డిఫరెంట్ చేసిళ్ళు, మొత్తం ఉప్మా ఉప్పు ఉంది. ఇటు మంచిగా ఉంది కానీ ఒక రకం అయితే ఏంది అన్నం ఉండి అది ఉట్టి ఇట్లా అలా కలిపింది అన్న కలపకుండా అయిపోరా అనుకుంటున్నాను. కలపకుండా ఏం చేద్దరు తెలుసా, ఓన్లీ గుడ్డు ఎక్కడ తింటారు అన్నం తినపోయారు. ఇలా కలిపితే గుడి కోసం అన్నం తింటారు. చిన్నప్పుడు మనం అంగన్పల్లి తింటాం గుర్తుందా? సేమ్ అట్టడం ఉంది మంచిగా మస్తుంది, మెత్తగా మంచిగా తొందరగా డైజెషన్ అవుతుంది. అది ఏంటంటారు దాన్ని డైజెషన్. అది తొందరగా అవుతుంది మంచిగా, ఏం ప్రాబ్లం ఉండదు. నైట్ ఇక చపాతి తిన్నట్టు ఇక సేమ్. చాలా రోజుల కింద రాగి ముద్ద నాటుకోడి పులుసు అది చేసుకుని ఉండే, మీరు చూసారు కావచ్చు ఆ వీడియో. ఆ వీడియో గుర్తుకొచ్చింది నాకు. సేమ్ ఇది కూడా అట్లే. సో మొత్తానికి అయితే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. అది మెత్తగా ఉన్నా సరే కింద మీద పడుకుంటే తిన్నాం. ఇక యాక్చువల్గా సరిపోయిందో లేదో ప్యాలాలు కలుపుకుందాం అనుకున్నాం, కానీ మా లెవెల్ ఇప్పుడు ప్యాలాలు తినే అంత ఓపికతో లేవన్నా పండుకోవడం అని చెప్పేసి అంటారు. బుక్కురి అరే చిప్స్ తిందాం అరే సప్ అరే లేవురు అరే మనకి మీరిద్దరు తినరు. ఆకలి నాకేదన్నా అంటాడు. తిన్నావారా జింగిడి లేస్ లో టమాటో ఫ్లేవర్ వెరైటీ ఉంది.
గలే మంచిగా ఉంటాయి అలా తీసుకో. అదే ఇయ్యనా అదే అది మంచిగా ఉంటాయి పోరా. భలే కనబడ్డాయి ఇవి. ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైం కామెంట్స్ అయితే చదువుతున్నా. ఇప్పుడు ఇక ఇవాళ చిప్స్ తిన్నాం, అన్నం తిన్నాం, ఇక సాల్సాలు అయిపోయింది. మా బిహైండ్ ద కెమెరా చాలా ఫన్ అయితే జరుగుతుంది. ఆగమాగం అయిపోయింది. ఎవరి మీరు చూసి కాదు చెట్టున్నాడు ఎటువన్నాడు మొత్తం చెవలు అయిపోయారు, చేంజ్ అయిపోయారు. సో ఆ విధంగా ఫన్ అయింది. మొత్తం చెమటలు వచ్చినాయి ఇక నవ్వినవిగా. ఇది ఈసారిగా ప్రతి క్యాంపింగ్ లో ఉంటుంది ఎందుకో ఏమో. తిన్నాక పండుకునే మూమెంట్ లో అనుకుంటామా కథ ఏదో ఒక ఫన్ జనరేట్ అవుతుంది. అబ్బో సాల్సా అవుతుంది నవ్వి అంతెందుకు లాస్ట్ బాయిల క్యాంపింగ్ చేసినాడు కూడా కాదు అయ్యా ఇప్పుడే పడుకోడు. అరే గడి కట్టలు పడగలరు రే అట్లకెళ్ళి రానాడు. చలో ఫస్ట్ కామెంట్ వచ్చేసి గోనెల రాజు అయితే కామెంట్ చేసాడు. వీడియో చాలా బాగుంది, మన ఛానల్కి దిష్టి తగిలినట్టుంది. నెక్స్ట్ టైం ఏదైనా క్యాంపింగ్ చేసినప్పుడు దేవునికి దండం పెట్టి స్టార్ట్ చేయండి, అంతా మంచి జరుగుతుంది. వంశీ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు బ్రో. నాకు కూడా ఈ కామెంట్ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినాడే చూసిన. ఈ క్యాంపింగ్ స్టార్ట్ చేసినాడు, దాన్ని ఆచరణలోకి తెద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. అరే నెక్స్ట్ టైం ఏదైనా క్యాంపింగ్ కానీ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా తయారు చేస్తున్నప్పుడు నాకు గుర్తు చేయరా అన్నా. క్యాంపింగ్ చేస్తాను స్టార్ట్ చేస్తున్నప్పుడు. ఓకే ఇప్పుడు ట్రీ హౌస్ చేసినాం, ట్రీ హౌస్ లగ్జరీ చేసినాం, అంతేకాకుండా మనం అక్కడ పొక్కల స్విమ్మింగ్ పూల్ చేసినాం. అటువంటి కొన్ని వీడియోలు ఉంటాయి కదా రిస్కీ. ఓకే ఓకే దాని ముంగట దేవుని నామస్మరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఈయన కూడా ఒక రకంగా రైటే. నెక్స్ట్ వచ్చేసి దాతి 0125 అయితే కామెంట్ చేసిండు. అమ్మో నయ్యం ఈసారి దోమలు లేవు, లేకుంటే ఉంటుండే అందరికీ అని చెప్పేసి. బాయిలో దోమలేం లేకుండే కానీ ఎందుకు నిద్ర పట్టలేరు ఆ రోజు. దోమలు ఉండేరా కాదు బాయ్కి ఇట్లా దోమలు ఉండేరా జింగిడిగా పొద్దుగా వేసే వరకు మొత్తం ఓపెన్ వండుకున్నాం. మీరు రగ్గులు కప్పుకొని వండుకోవచ్చు. ఉండే చెప్పినా కూడా మేము ఫుటేలా. మనం ఎందుకు భయపడ్డాం అంటే బాయికాడ ఇట్లా పొక్కలు ఉంటాయి, అలాగే మన పాములు ఇట్లా వస్తాయని భయపడుకుంటాం అన్నాం. నెక్స్ట్ వచ్చేసి హర్షిత్ అయితే కామెంట్ చేసిండు. హానెస్ట్లీ నవీన్ అన్న దిస్ వీడియో 100K వ్యూస్ క్రాస్. నా అప్లోడ్ చేసినప్పుడు ఎడిట్ చేసినప్పుడు దాన్ని చూసినప్పుడు అంతా నేను కూడా అనుకున్నా కానీ అంతే 40,000 కన్నా అయిపోయింది. దట్ ఈస్ పవర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది రీచ్ పోతుంది. మనది అంతా 50,000 ఉన్నారు కాబట్టి దానికి 40,000 వ్యూస్ వచ్చినాయంటే బెటరే. ఎందుకంటే ఒక 5గురికి చేరవేస్తే దాన్ని 4 చూసిరు అనమాట. మనది ఒక రకంగా నయమే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దాత అయితే కామెంట్ చేసిండు. ఇంతమందికి చదివినట్టున్నా, కాకపోతే ఇంకొక కామెంట్ వచ్చింది. అదేంటిదంటే అరే తేజ తు మరాఠీ హై రే, మేబీ మరాఠీ హై రే అన్నా. నేను కూడా మరాఠీ, ఇక్కడ పక్క తెలంగాణ. కామెంట్ చదివి తేజకి చూపించాట. తేజ చూడరా నీ మరాఠీ అయినాడ చెప్పరా, రిప్లై చెప్పేమన్నా చూస్తుండే కావచ్చు వీడియో. నాకు తెలుగు వచ్చు, ఇది మరాఠీ రాడు. వాడు అందుకే ఒక్కొక్కసారి తెలుగు వర్డ్స్ మనకి చక్కగా చదవరాదు. మేము రాదు, లేదు, పోదు అంటే కావాలి కాదు. రాడు, పోడు, లేడు, అప్పుడు నేను ముద్దు పేరు పెట్టుకోవడం అప్పుడు ఇప్పటి నుంచి ముద్దు పేరు అదే అప్పుడు. సో ఇట్లయితే అదే అప్పుడు కూడా అప్పుడు అంటున్నాడు. సో అట్లయితే ఉంటుంది కథ. సో ఇవి కాదు నేను జాగ్రత్త థర్డ్ టైం కామెంట్స్. వాడు నిద్ర వేయండి ఆల్రెడీ. సో ఇక మెల్ల మేము కూడా వండుకుంటాను. ఏమంటారు ఇలా పట్టవు, ఇక ఇలా పట్టినా నువ్వు ఇక మళ్ళా రాకు, నువ్వు వస్తాను పెట్టుకో ఇడ. చలో రేపు పొద్దుగా కలుద్దాం. బాయ్. ఇల్లు అయితే అనుకున్నాం గడ్డి రూమ్లా. మొత్తం దుమ్ములు వేసి ముక్కలకి మొత్తం సాస వేసుకొస్తారు. ముక్కు మొత్తం పట్టుకున్నాయి. మొత్తం ఇట్లా సాస వేసుకోతారు, పిచ్చిలు ఎత్తున్నాయి. ఏమో నిద్ర పడతలేవు. మళ్ళా గడ్డి మొత్తం పైన పడుతున్నాయి. ఒక చలి పెడుతున్నాయి, కొంచెం ఉడకపోతున్నాయి, పిచ్చిలు ఎత్తున్నాయి. నిద్ర అస్సలకే పడతారు మన వాళ్ళు మొత్తం పండుకోళ్ళు. శేఖర్ అయితే ఇది గడ్డి కట్టి అయితే అద్దం బయట అయితే పోయిండు. నేనైతే అనుకోవాలి తెల్లాలేసాక 24 hours క్యాంపింగ్ కదా, పండుకోవాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఆల్రెడీ అప్పుడే తెల్లారిపోయింది. అసలు మనోళ్ళు ఇంకా లేతలేరు. అన్న ఇట్లా మంచిగా వండుకోరు.
నాకు అసలు నిద్ర పడతలే ఏం పడతలే. అప్పుడే లేచిన, నేను లేచే వరకు తెల్లారిపోయింది. ఎండవు అట్లా వెళ్ళిపోయింది. మళ్ళా మబ్బులు పడుతున్నాయి, వాన స్టార్ట్ ఉంది, చల్లగా వస్తుంది. మరి ఎండ వచ్చింది ఏమో, ఎట్లయితుందో ఏమో. ఇక అన్న వాళ్ళకి ఇట్లా లేచినాక కలుద్దాం. ఆల్రెడీ ఎండ వచ్చింది, అయినా సరే ఇంకా ఎండ వాతావరణం అయితే లేదు, జర చల్లగా ఉన్నది. నిన్న మొన్న ఎట్టుండే ఈ టైంకి మొత్తం సుర్రం అంటుండే. టైం వచ్చేసి దగ్గర 7:30 అవుతుంది ఆల్రెడీ. ఇలా మొగులు లెక్కున్నది అంతా బరాబర్ 7 అవుతుంది. మంచి నిలబడి మంచిగా వన్నాం. ఏసీలకి వెళ్ళి వచ్చినట్టుగా ఇట్లా 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 చల్లగా వస్తుంది. అసలు ఏర్పడలేదు, బాగా నిద్ర పట్టింది. నీకు ఏమైనా లేచి తిరుగుతా ఉన్నాడు. ఈ 4కి మేలుకి వచ్చింది. ఏమైందిరా? మీరు మంచిగా అడుగురు. లోపలికి వచ్చింది కుక్క ఏమో వాసన బట్టి లోపలికి దొరిందా? వచ్చింది ఇటు వరకు. అడ్డం ఉండేగా అంటే లోపలికి రాలేగా ఎగ్దాం. అంటే మొత్తం ఇలా మూతిపెట్టి కూర్చుంది. ఏంద్రో అని సడన్ గా లేచి బయటకు వచ్చి దాన్ని కొట్టి కూడా కూర్చున్నాయి కదా. నువ్వు అనుకోపోయారు, నిన్న వల్లేపిర్రా కదా. గుర్రు కొడతావేం రా జింగి రోడ్డు మళ్ళా గుర్రం అంటారు. నీకు సడిదిందుకు ఏంద్రా నీకు? ఏమో అలా బర్రె గుర్రు కొట్టినట్టే. ఓ వీని గుర్రుకే సాగా నిద్ర అవ్వట్లేదు, అందుకే లేచి చిట్టు అన్నా నేను. వీని మళ్ళీ అటు పంపించేసిన. మంచిగా అంటున్నాడు టైసన్ గాడు. నేనా అసలు నిద్ర పట్టలేదు నాకు కూడా. ఓ నువ్వు తక్కువ ఆడుతుంది. అక్కడ పుల్లలో వారేసినట్టున్నాడు ఆల్రెడీ. పనులు తోముకుందాం పని. మరి ఇది ఒక్క పని మంచిగా చేసిండ్రా శేఖర్ గారు. ఇటు ఏంట్రాడు? ఏమో ఇక్కడ కట్టపుల్లలు పెట్టిపోయినట్టుగా జీవిండా ఓ శేఖర్ వీళ్ళు ఎండ వెళ్ళలేదని చెప్పేసి ఇంకా తెల్లారలేదు అనుకుంటారేమో. ఎండ ఓ మీది పోయింది, మేఘమాటం వచ్చింది. చూడ ఇద్దామా చూడ ఎంత ఇక ఎండ సుర్రు మటది. ఇప్పుడు ఆ మేఘంలోకి రాగానే లోపల ఉండి ఏర్పడలేదు మనకు. ఇంక ఏదైనా దొంగలు పట్టంలోకి తిడతాడు. ఏమైందిరా? ఇదా 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 పుల్లతో ఎప్పుడు దోమలు ఎట్లా దోమతారు రా అని చూస్తున్నాడు. పుల్లతున్నా మరి చెప్తున్నా వాడు మారేసింది చూపిరా. బయట పడతావు. అది తోమాల్సింది అది. ఇది కాదు అరే పడతావురా ఫోన్ తీ. అరటి పండు తొక్క తీసుకొని అరటి పండు తింటుంది ఆ బ్యాచ్. డిప్రెషన్ దీంతో ఇది మంచిగా ఉంటుంది. ఇంకా లేస్తుంది అది కూడా తోమచ్చరా. మనం అనంగా తీసుకున్నాడు జింగిరి గారు. అది కాదు తిర్ర ఎగుతా అన్నం రా కానీ దొంగ సన్నది. నేను దొంగకుండా కనబడతలేదురా పారేసింది మళ్ళా. అది దంగ నీకు పిచ్చడం సన్నదాంతో దొంగకుంటున్నాం మంచిగా. సో మంచిగా మొక్కలు అయితే కడుక్కున్నాం. పాలు అయితే తెచ్చుకోలేదు ఈసారి, మర్చిపోయినాం. పాలు ఉంటే డైరెక్ట్ చాయ్ పెట్టుకుని వెళ్ళాము. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయంటే ప్యాలలు అయితే ఉన్నాయి. ఇవి రాత్రికి ఖతం అయ్యేటి కానీ చిప్స్ ప్యాకెట్ కనబడి దీన్ని మర్చిపోయినాం కదా, దాన్ని సైడ్ పెట్టేసినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే పొద్దుగాల మంచిగా లైట్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, తినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు ప్యాలలు అయితే కలుపుకొని తిందాం. నెక్స్ట్ టైం నుంచి ఏదైనా క్యాంపింగ్ చేసినప్పుడు ప్రాపర్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే విత్తడు కానీ చేస్తాం. ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేస్తే మిక్సీ చేసాడే ఇక అక్కడ కడియాయి. అప్పుడు మన బాగా లేడేమో కచ్చుపులు అక్కడ కడిగేస్తాడు కదా. కడి చేశాడు గామోకానికి
అయితే అయిపోయింది. చాలా లైట్గా కలుపుకున్నాం, కారపొడి ఉప్పు ఎక్కువ తక్కువ కాకుండా. మనం లాస్ట్ టైం ఎప్పుడు బాయిలో కలుపుకున్నాం కదా బాయ్ క్యాంపింగ్ వీడియోలో, ఆ రోజు అయితే బాగా స్పైసీగా అయింది, కొంచెం కారమైంది ఆ రోజు. ఆ రోజు మిరపకాయలు అవి వేసినట్టున్నాం, మిరపకాయలు ఏమి కొత్తిమీర అన్ని వేసినాం. జస్ట్ ఇట్లా లైట్గా ఉంది, ఇట్లా కారపొడి ఉందా అంటున్నది, ఉప్పు ఉందా అంటున్నది, ఇట్లా ప్లెయిన్గా ఉంది. ఎట్లుందిరా? ఓకే, నాకు కళ్ళకి పనిచేది ఇది. కళ్ళకి ఎట్లున్నదంటే మొత్తం స్పైసీ ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి 4th టైం కామెంట్స్ అయితే అవుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కొండ బాతుల శ్రీనివాస్ అయితే కామెంట్ చేసిండు. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. ట్రీ హౌస్ మీద 24 hours క్యాంపింగ్ చేయండి, వీడియో కోసం ఎంతమంది వెయిటింగ్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది మీకు లగ్జరీ అయితే కన్వర్ట్ అయిపోయింది కనిపించింది కావచ్చు. క్యాంపింగ్ కూడా త్వరలోనే వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కేవీ మొబైల్స్ అయితే కామెంట్ చేసిండు. ఏంటంటే తేజతో కామెడీ మామూలుగా ఉండదు అని చెప్పేసి కామెంట్ చేసిండు. వాడు సైలెంట్గానే ఉంటాడు కానీ వాంతో కామెడీ మేము బిండుతాం. అందరు దీని పేరు నేను పేలాలు తింటున్నా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హంటర్ 93 అయితే కామెంట్ చేసిండు. నవీన్ @తేజాని ఎక్కువగా యూజ్ చేయి వీడియోస్లో యాజ్ ఏ కామెడీ, డూ మోర్ ఫన్ కామెడీ వీడియోస్, ఎక్కువ హార్డ్వేర్ వీడియోస్ చెయ్యక్. నీతో ఇంకా కామెడీ ఇంకా విండుమంటారు, నేను చెప్పలేదా? ఇవి ఇట్లా ఈసారి ఇద్దరం ఇటిద్దరం పట్టుకొని వింటుదాం, బాగా వెళ్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కార్తిక్ కుమార్ అయితే కామెంట్ చేసిండు. గోస్ట్ హంటింగ్ వీడియోస్ కోసం ఎంతమంది వెయిటింగ్. మన ఛానల్లో నడవని వీడియోలు ఏమైనా ఉన్నాయంటే గోస్ట్ హంటింగ్ వీడియోలే. ఎందుకు నడవయో ఏమో అర్థం కాదు, అయినా సరే తీద్దాం నెక్స్ట్ టైం. ఏదైనా మళ్ళీ ఎక్కడైనా కరెక్ట్ పేజ్ దొరికినప్పుడు, కరెక్ట్ ఏదైనా కంటెంట్ దొరికినప్పుడు మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. సో ఇవి నేను 4th టైం కామెంట్స్. వీడియో కంప్లీట్ అయ్యే లోపలన్నా లేకపోతే ఎండింగ్లో అన్నా మళ్ళీ ఒకసారి కామెంట్స్ అయితే చదువుతా. సో ఇప్పుడైతే ఏదైనా యాక్టివిటీకి వెళ్ళిపోవాలి. నువ్వు తింటూనే ఉండవు. సో ఇప్పుడైతే ఇంకొక చిన్న గేమ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. అది ఏంటిదంటే ప్రజెంట్ 5 members ఉన్నాం కాబట్టి నేను ఒక ఎంపైర్ తీసినాం కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను ఒక ఎంపైర్ లాగా బయటకి అయితే వచ్చేసిన. వీళ్ళు 4 ఉంటారు. ఈ 4 గేమ్ ఏంటిదంటే చాలా సింపుల్. కండిషన్స్ చెప్తున్నారు, నేను చెప్తా ఉంటా. బాడీ పార్ట్స్, హ్యాండ్స్ అనగానే షోల్డర్స్ అనగానే షోల్డర్స్ ముట్టుకోవాలి, నోస్ అనగానే ముక్కు ముట్టుకోవాలి, ఓకే, క్యాన్ అనగానే క్యాన్ ముట్టుకోవాలి. సో ఎవడైతే కన్ఫ్యూజ్ అయిపోయి వేరేది ముట్టుకుంటాడో మరి దంచుడే. అర్థమైందా? రెడీ ఉండు, నీ పని అయినట్టు. ఇప్పుడు ఏమరా బాలరాజు, ఏమరా ఉపయోగం, లీప్ ఇయర్ తెలియదు, ఏం తెలియదు. రెడీ లోపల పెట్టండి. నాకిర్రి వాడేవద్దు. రెడీ? చెప్తున్నా. హెడ్ 2 చేతులు హెడ్. మీరు రైట్ సైడ్ ఆన్ హెడ్. మొక్కాలు రా. లాస్ట్ ఉంటుంది. ఓకే, మోచేలు 2 చేతులు పట్టుకోర్రి. ఓకేనా? హెయిర్, ఇయర్స్, పట్టుకోలేక. ఓకే, लेफ्ट ईयर, नोज, मतलब वो अलग ही लेवल का बंदा था. సరే సరే ఓకే. పక్కని హెడ్, పక్క హెడ్కైనా సరే. ఇయర్స్ చెప్పాక హెడ్, ఇయర్స్, ఐస్, నోస్, దాదా ఇప్పుడు మజా వస్తుందా? 2 hands up. పక్క పొట్ట జుట్టు వీకరి పోతున్నాయి వీకాలే ఏమున్నాయి
నిజంగా విక్తాడా? సరే ఏదేమైనా మస్తు ఫన్ ఉంది, ఇది వెరైటీగా ఉంది గేమ్. సో ఇలాంటి డిఫరెంట్ గేమ్స్ ఇంకా అయితే ఆడడానికి ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ మన క్యాంపింగ్ కూడా కంప్లీట్ అయిపోయే టైం అయితే ఆసనం అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు 11:23 అయితే అవుతుంది ప్రజెంట్. నేను 11:37 స్టార్ట్ చేసాను కదా. 11:30 అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి ఫస్ట్ ఫుడ్ చెక్ చేసుకుంటాం, ఇంకా కొద్దిసేపు ఆ లోపల మాకు సామాన్ ఆడుకుంటాం, టైం అయిపోతుంది. మన 24 అవర్స్ సర్వైవింగ్ ఛాలెంజ్ వచ్చేసి గడ్డిలో సో మొత్తానికి మన టైమింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మన గడ్డి ఇంట్లో 24 గంటల క్యాంపింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాం. సో ఫైనల్ గా ఇది గైస్ గడ్డి ఇంట్లో 24 గంటల క్యాంపింగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకెక్కడ క్యాంపింగ్ చేద్దామంటారో కామెంట్ అయితే చేయండి, అక్కడ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.